కాంగ్రెస్ రేపు తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు ఏం చేయనుందో ఈ మేనిఫెస్టో ద్వారా వివరించనున్నారు. ఈ మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు వంటి వాటికి చోటు ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ దర్బార్ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలు వివరించారు. జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు ఇస్తూ తెలంగాణకు తక్కువ నిధులు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్న విషయాన్ని వినూత్నంగా వీడియోలో పొందుపరిచారు. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చినట్లు వీడియోలో చూపెట్టడం ఆకట్టుకుంటోంది. అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో 3 కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్ తస్లిమాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది. 3 అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ సీసీఎస్ కు తరలించారు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని స్వల్ప మార్పు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఇది అమలు కానుంది. మండిపోతున్న ఎండలు, వడగాలుల కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బాజ్పల్లి, పేట్, బషీరాబాద్, బాలనగర్ పరిధిలో 37 లక్షల విలువ గల 4000 లీటర్స్ మద్యాన్ని సీజ్ చేశారు. సైబరాబాద్ సిపి సూచనలతో ప్రత్యేక నిఘా పెట్టి క్యూఆర్ కోడ్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా జిడిమెట్ల పరిధిలో అక్రమ ఆయుధాల రాకెట్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. అయోధ్యనగర్, చింతల్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. యాక్టివా వాహనంపై వచ్చిన ఓ యువకుడిని సోదా చేయగా అతని వద్ద 3 బుల్లెట్లతో ఉన్న కంట్రీ మేడ్ పిస్టల్ లభ్యమైంది. ఫేస్బుక్ లో పరిచయమైన మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి నుంచి పిస్టల్ కొన్నట్లు గుడ్డి వంశీ కృష్ణ గౌడ్ తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మే 1 నుంచి 31 వరకు వెకేషన్ ఇచ్చేయమన్నారు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ. అందులో భాగంగానే హాస్టల్స్ కూడా బంద్ చేశామన్నారు. వర్సిటీలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో కరెంటు పోయిందని తెలిపారు. ఓయూలో ఎలాంటి నీటి కొరత లేదన్నారు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చొరబడిన చిరుత అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. చిరుతను పట్టుకునేందుకు 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. చిరుత కోసం మేకను ఎరవేసి బోన్ ఏర్పాటు చేశారు. బోన్ వరకు వచ్చి చిరుత వెళ్లిపోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు అధికారులు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమాన ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. వెబ్ చెకింగ్ కోసం ఇండిగో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో గంటల తరబడి ఇమిగ్రేషన్ క్యూ లైన్ లోనే ఉండిపోయారు ప్రయాణికులు. ఉదయం నుంచి ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు. కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్పినా ఇండిగో నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని స్టీమర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూర్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుంటుందని చెప్పారు. అలాగే గంగవరం పోర్టు నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం లోకల్ మేనిఫెస్టోను గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గాజువాక మేనిఫెస్టోను నేను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని గుడివాడ చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు. ఉత్తర నియోజకవర్గం ప్రజలు వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గానికి సీఎం జగన్ 14,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని, 15,000 మంది ఉపాధి కల్పించారని రాజు చెప్పారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఏమైందని షర్మిల ప్రశ్నించారు. జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటి వరకు 203 కోట్ల విలువైన నగదు, మద్యం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనసేన గ్లాస్ గుర్తుపై కోర్టు తీర్పు తర్వాత 15 స్థానాల్లో అభ్యర్థులకు గుర్తు మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. 29,897 పోలింగ్ కేంద్రాల్లో విప్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉంటున్న పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని మీనా చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 9,000 మద్యం బాటిల్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పల్లంపల్లి గ్రామం వద్ద పక్క ఇన్ఫర్మేషన్తో తెల్లవారుజామున కాపు కాసి అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 1,60,000 విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు. ఏపీలో పెన్షన్దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బార్లు తీరారు. బ్యాంకులన్నీ పెన్షన్దారులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఎండలు మండిపోవడంతో వృద్ధులు క్యూలైన్లలో వేచి ఉండలేక తిప్పలు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట చుండుపట్ల గ్రామంలో లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. 200 మీటర్ల వరకు స్తంభాన్ని లాక్కొని లారీ ఆగిపోయింది. పీడీఎఫ్ బిఎం లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. ప్రమాదం తర్వాత లారీని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు లారీ డ్రైవర్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైపు ఎండలు మండిపోతుంటే తిరుపతిలో చిరుజల్లులు ఉపశమనం కలిగించాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాలులు వీస్తూ జనాన్ని మార్చేస్తున్నాయి. ఉన్నట్టుండి తిరుపతిలో ఒక్కసారిగా జల్లులు కురియడంతో వాతావరణం చల్లబడింది. నగరంలో అక్కడక్కడ చల్లటి చినుకులు పడటంతో జనం సేద తీరారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే తిరుమలలో స్వామివారి భక్తులు చల్లని చిరుజల్లులతో సేద తీరారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తిరుమల గిరుల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. వర్షపు జల్లులో ఆనందంగా తడిశారు.